మీరెన్నైనా చెప్పండి నాన్న. మీరలా అక్కని పిచ్చిదాన్ని చేయడం నేను చూడలేకపోతున్నాను. సరే అమ్మా, మానేస్తాం. అక్షర, వెళ్ళమ్మతో చెప్పు ఇదంతా నాటకం అని. అదేదో మీరే చెప్పండి. నేను చెప్తే స్పాట్లోనే చంపేస్తారు. నందిని, సారీ మేడం. స్పాట్లోనే చంపేస్తుందంటే నవ్వొచ్చింది. వస్తుంది. మీకంత నవ్వులాటగానే ఉంటుంది. అరే, అంత పెద్దావిడ అలా చేయడం తప్పనిపించడం లేదు మీకు? మరంత పెద్దావిడ అమ్మడు ఏ తప్పు చేసినా వెనకేసుకు రావడం తప్పే కదమ్మా జగదీశ్రమ్మా? అవును కదమ్మా. చెప్పాను కదా నాన్న, అమాయకత్వం అని. టైంకి శ్రీరామ్ గారు ఉండడం. ఉంటే ఏం చేస్తాడు బావగారు? అమ్మని ఎలాగైనా ఒప్పించేవాడమ్మా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ ఫ్రెండ్కి పాప పుట్టిందట, అందుకని చూడ్డానికి వెళ్ళాడు. ఫ్రెండ్స్కి పాపలు బాబులు పుడుతుంటే చూడటం కాదమ్మా, మీకు పుడితే చూడ్డానికే మేమంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. అవును నందిని. ఇప్పుడు చూడు, అమ్మని ఒప్పిస్తా. ఎలా? చూస్తావుగా. అవునమ్మా నందిని, పాపం లేఖ తల్లి కాబోతున్నానని ఎన్ని కలలు కందో. ఆ రాక్షసి రేఖ అర్ధాంతరంగా లేఖని బలి తీసుకుంది. పాపం శ్రీరామ్ కూడా తండ్రి కాబోతున్నానని ఎంత సంబరపడ్డాడు. అత్తయ్యని ఒప్పిస్తానన్నారు, ఏదేదో మాట్లాడతారేంటి? చూడే. ఏంటయ్యా మొగుడు పిల్లలిద్దరూ గుసగుసలాడేసుకుంటున్నారు? అబ్బే ఏం లేదండి. అప్పుడు లేఖని అంత పని చేసినా కానీ అత్తయ్య లేఖని ఒక్క మాట కూడా అనలేదు కదా అని అక్షర అంటోంది. అవునక్షరా, నాకప్పుడు అక్క మీద చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది కూడా. అందుకేనమ్మా, రేఖ లేకపోతే అమ్మ చాలా మంచిది, అదే అమ్మని చెడగొడుతోంది. అందుకే కదా బాబు వాళ్ళిద్దరిని ఇడిదీయాలని ఎంత కష్టపడుతున్నాము. అరే, మీ అంతా ఇక్కడున్నారా? అమ్మ అక్షర, మీ అత్తయ్యని భలే మాయ చేశాను తెలుసా? ఇంకోసారి స్నానం చేస్తుంది. అవును నాన్న, రేఖ సంగతి ఆలోచిస్తే అక్కకి రేఖ ప్రభావం ఉండకూడదు అనిపిస్తుంది. సరే మరి, ఎక్కువ కాకుండా బావగారితో బెంగళూరు వెళ్ళడం వరకు సరే. కీప్ ఇట్ అప్ మై బాయ్. థ్యాంక్ యూ. ఓకే అలాగే. బ్యాంక్ లోన్ ట్రై చేస్తున్నాను, అది రాగానే ఇచ్చేస్తాను సేట్. చెప్పాను కదా, మళ్ళీ అడిగి విసిగించకు. అసలు లెక్క పత్రం లేకుండా ఇచ్చావు, ఎక్కడ ఏం చేస్తావయ్యా? పెట్టే ఫోను. ఈ అప్పుల వాళ్ళ బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. అప్పు తీసుకుంటున్నప్పుడు ఏదో ఫ్రీగా తీసుకుంటున్న ఫీలింగ్ ఉంటుంది, తిరిగి ఇమ్మని అడిగినప్పుడే కాలుద్ది. ఈ అత్తయ్యని అడుగుదామంటే ఆవిడేంటో ఈ మధ్య వింతగా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఆవిడని అడిగితే నిన్నే కదా నీకు 10 లక్షలు ఇచ్చాను అన్నా అంటుంది. హలో, విశాలాక్షి నువ్వా? ఎందుకు రమ్మన్నావే? లోపలికి వెళ్ళాలా వద్దని ఫోన్ చేస్తుందా? ప్లీజ్ వద్దని చెప్పవే. ఇప్పుడే నేను వెళ్ళి మాట్లాడతాను, గేట్ బయట ఉంది కదా. ఓకే నేను మాట్లాడతాను కదా. ఇక నీకు ఫోన్ చేయరు, సరేనా? ఉంటాను, బాయ్.
అసలే ఫైర్ బ్రాండ్. లోపలికి వచ్చి రచ్చ చేసినా చేస్తుంది. ఇప్పుడే వెళ్తాను. ఏయ్ ఏంటి రూమ్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు కదా? ఏంటి మమ్మీ నీకేమైనా మెంట్లా? రూమ్ లో ఒక్కదాన్ని ఎలా ఆడుకోవాలి? ఇది ఖచ్చితంగా దాని కూతురే, అనుమానమే లేదు. ఏయ్ ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళ కొడతాను, జాగ్రత్త. వెళ్ళు. ఏంటి అక్షర, ఎందుకు దాని మీద అంత సీరియస్ అవుతున్నావు? ఇది దాని కూతురేమోనని అనుమానం వచ్చింది. ఏంటలా చూస్తారు? నిజమే, దాని మాటలు వింటే అర్థం కావట్లే. అక్షర వదిలే ప్లీజ్. అక్షర, మేడం కిందకి వస్తున్నారు. ఏదైనా ఒక మంచి ప్లాన్ చెప్పు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? మావయ్య అత్తయ్య కిందకు వస్తున్నారంట, ఏం చేద్దాం? ఐడియా. ఓసారి ఇలా రండి చెప్తాను. సూపర్ నాన్న. ఏంటన్నా, ఏంటి అందరూ నవ్వుతున్నారు? అమ్మా, ఇప్పుడు మేము ఏం చెబుతున్నాం తెలుసా? అమ్మా, ఇది నా ఐడియా కాదు, నాన్నది. ఏమన్నా అనాలనుకుంటే నాన్న నన్ను కాదు. అవును, చెంచమ్మ గారేరే? వస్తున్నానమ్మా. ఇలా రండి. ఇక్కడే ఉన్నాను వంటగదిలో. ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నావంటే, అయితే వదినా భలే భలే భలే. ఈ దెబ్బతో వదినా రైతు బజార్ పక్కన పట్టం ఖాయం. అదేంటండి? అది చిన్ని మెంటల్ హాస్పిటల్ రైతు బజార్ పక్కనే కదా. ఏంటి నవ్వుకుంటున్నారు? ఏంటి వదినా ఇది? యోయో, అమ్మో అమ్మో అమ్మో, మళ్ళీ ఏమైనది? ఏంటే మళ్ళీ ఏమైంది? అలా చూస్తున్నారేంటి? ఎందుకు మీరంతా అలా చూస్తున్నారు? రాజేశ్వరి, కొడుక్కి ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు చేశావు. మనవణ్ణి మనవరాళ్ళని చూసావు. అయితే ఏంటి రాజేశ్వరి, ఇంకా ఏంటి ఆ కాలేజీ పిల్లల ప్యాంటు షర్టును? ఏంటి, నేను ప్యాంటు షర్టు వేసుకున్నానా? నీకు మతిగాని పోయిందా ఏంటి? వేదవ మాటలో నువ్వును. నాన్న చెప్పింది నిజమే, నువ్వు నాన్న ప్యాంటు షర్టు వేసుకున్నావు. క్షమించక్క, ఇదంతా నీ మీద కోపంతో కాదు, దాని పీడ విరగడవ్వాలని. జగదీశ్వరి, చూసారా అత్తయ్య ఎలా ఏడుస్తూ వెళ్ళారో? మీరు నిజంగానే ప్యాంటు షర్టు వేసుకున్నారు అత్తయ్య. ఆపండి. ఏంటి వదినా ఇది? రోజు రోజుకి ఇలా తయారవుతున్నావేంటి? గుడికి వెళ్ళేమో వెళ్ళలేదు అంటావు, స్నానం చేయకుండానేమో చేశాను అంటావు, ఇప్పుడేమో అవతారం ఏంటిది? నేను నమ్మను. అసలు రేఖేది? రేఖా, రేఖా, రేఖా. అది ఇంట్లో లేదు, బయటికి ఎప్పుడు వెళ్ళిపోయింది. ఉన్నా గానీ ఉపయోగం ఏముంది? నీ అడుగులకు మడుగులు ఒత్తుతుంది. అప్పటికి
చీరే కట్టావని చెబుతుంది. నమ్మేస్తావా? నిజం చెప్పారు అన్నయ్య గారు. లేదు, రేఖే నిజం చెప్తుంది. మీరంతా అబద్ధాలు చెప్తున్నారు. రేఖే కరెక్టు. ఛీ, తనిప్పుడే బయటికెళ్ళాలా? అది నేనందుకేగా మనం ఈ ప్లాన్ వేసింది. అవును, అది ఇప్పట్లో రాదు. అవునత్తయ్య, రేఖ నాకు తెలిసి ఇప్పట్లో రాదనుకుంటాను. హలో నూర్జహాన్, నమస్తే. ఏంటి నమస్తే? పైసలు కావాలి. పైసలే కదా, ఇస్తానులే. కాకపోతే కొంచెం అటు ఇటుగా వారం 10 రోజులు. ఏంటి వారమా? వారం కాదు, 10 రోజుల దాకా పట్టొచ్చు. కుదరదు. చూడు నూర్జహాన్, నువ్వు నాకు అప్పెందుకిచ్చావు? అవసరమన్నావుగా. అలా అని అదిగో వాడికి కూడా అవసరమే అనుకో, నువ్విస్తావా? నేనెందుకు ఇస్తాను? వాడెవడో నాకేం తెలుసు? కదా, అంటే నా గురించి తెలిసే ఇచ్చావు కదా. అప్పు తిరిగిస్తుందనే నమ్మకంతోనే ఇచ్చావు కదా. అవును. అందుకని నేనిస్తానని నీకు నమ్మకం ఉండబట్టే కదా నాకు అప్పిచ్చావు. అరే చూప్. ఏంటి నకరాలు చేస్తున్నావా? ఇలాంటి మాటలు మాట్లాడి నువ్వు మీ అత్తని బోల్తా కొట్టించొచ్చేమో. నా ఫ్యామిలీ మ్యాటర్స్ లో. అరే చూప్. మీది మహా గొప్ప ఫ్యామిలీ. నూర్జహాన్, ఏంటియా? నాకు ఇవ్వాల్సిన పైసలు నా మొహాన పడే. అప్పుడు మాట్లాడు. చెప్పు, ఎప్పుడిస్తావు? ఇప్పుడా, సాయంత్రమా, రాత్రా? ఇది రివర్స్ లో వస్తుంది. ఏం చెప్పినా వినేలా లేదే. ఏంటి చెప్పు, ఎప్పుడిస్తావు? ఇస్తాను. అదే ఎప్పుడు? ఒక 4-5 రోజుల్లో ఇస్తా. ఇవ్వకపోతే? ఇస్తే ఏముంది, నా దారిన నేను పోతా. ఇవ్వకపోతే మాత్రం నీ దారి గోదారే. జాగ్రత్త. ఏం చేసినా పాపం లేదు. నా మూడంతా పాడిపోయింది. గొప్ప చిరాగ్గా ఉంది. ఎవరినైనా చంపేయాలన్నంత కోపంగా ఉంది. వచ్చావు రేఖ, నీకోసం ఎదురు చూస్తున్నానే. ఇప్పుడు నేను కట్టుకున్నది చీరే కదా. ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. ఏంటత్తయ్య మీరు ఇలా తయారవుతున్నారు? ఇదే ప్రశ్న. వెళ్ళండి, వెళ్ళి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటే ఇక మనకేం డబ్బులు ఇస్తుంది? చూసావా దాని చిరాకు మనల్ని ఎలా రక్షించిందో? అవునండి. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. అక్షర, అదేంటి అలా చెప్పి వెళ్ళింది? ఏదో చిరాకులో ఉంది. పైగా తనకి వెటకారం ఎక్కువ కదా. విన్నావుగా రాజేశ్వరి, నీ ప్రియమైన కోడలే చెప్పిందిగా. వెళ్ళు. ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. నీకే అలా ఉంటే నువ్వు చీరలోనే అంతంత మాత్రం. ఇక ప్యాంటు షర్టు వేసుకుంటే చూసేవాళ్ళకి మాకెంత ఆందోళనగా ఉంటుందో చెప్పు. సర్లేండి అన్నయ్య గారు, ఊరుకోండి. బాధ పెట్టకండి వదిన్ని. మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. బాధపడుకోదినా, జాగ్రత్తగా వెళ్ళు. నాన్న నాన్న, ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్దామంటే అమ్మ ఓకే అంటుంది. ఓసారి దీని అంతటికీ సూత్రధారి శ్రీరామ్ ఉన్నాడు కదా, వాడిని ఒక మాట అడిగి అప్పుడు చేద్దాం.
బావగారు బావగారు మీకు ఫోన్. ఏదో కొత్త నంబర్లా ఉంది. లిఫ్ట్ చేయగానయ్యా. ఎవడో అక్కడ ప్లాట్లు వేసాను కొంటారా, లేకపోతే మీ గిఫ్ట్ వచ్చింది ఫ్యామిలీతో సహా వచ్చి తీసుకెళ్ళండి అని ఏవో సోది ఫోన్లు వస్తుంటాయి కదా, ఎతబాకు. పాపం ఎవరో మనకి తెలిసిన వాళ్ళు వేరే నెంబర్ నుంచి చేయొచ్చు కదా. లిఫ్ట్ చేయండి బావగారు. హలో, నమస్తే, చెప్పండి. ఎవరు? ఎంత? ఏంటి 1,20,000? ఎప్పుడు తీసుకుంది? ఎవరండి? అదేనా? ఊరుకోవద్దునా, మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడి ఊరుకో. ఏంటి నన్ను అడిగి తీసుకోమందా? మీరు నన్ను అడిగిచ్చారా? బాగా చెప్పారు. ఉండు. ఇదిగో చేస్తే ఇవ్వను, దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పండి. అబే మిమ్మల్ని కాదండి, మా ఆవిడ్ని. కాదు కాదు కాదు, ఆవిడ కాదండి, ఇంకో ఆవిడ. అవునండి, కర్మకాలి పెళ్లి చేసుకున్నాను. ఉండు, సారీ అండి, మిమ్మల్ని కాదు. అలాగే అది ఇవ్వకపోతే నేను ఇస్తాను. సారీ అండి. నీకు బుద్ధి ఉండక్కర్లా? నా బుద్ధి సంగతి తర్వాత. ఏంటి దాని డబ్బులు మీరు కడతానంటున్నారు? అవునానయ్యా, నీకే సంబంధం? నిజమే బావగారు. అయిందా? నేను ఇవ్వకపోతే అది నా మీద కేసు పెట్టుద్దట. మీ మీద? అయినా మీ మీద ఎందుకు కేసు పెడుతుంది? ఇది ఉండగానే దాన్ని చేసుకున్నాను కదమ్మా, అది నేరమేగా. ఏంటి ఉప్పర్ మీటింగ్ పెట్టారు? అదేంటో తెలుసుకుందాం. లాభం లేదు బావగారు, దాన్ని ఇలాగే వదిలేస్తే చాలా కష్టం. అవునవును. శ్రీరామ్, అమ్మకి రేపు మనం ఇచ్చే స్ట్రోక్కి నిజంగానే పిచ్చెక్కినా పర్లేదు. ఏదో ఒకటి తొందరగా చేయండి. అత్తయ్యకి పిచ్చెక్కకుండా పిచ్చని మనం చెప్పాలి, అత్తయ్య నమ్మాలి, అంతే. ఇప్పుడు అదే కదా చేస్తోంది. అసలు ఇదంతా కాదు, ఇప్పటికే మేడంకి తనకేదో అయిందన్న భ్రమలో ఉంది. మళ్ళీ రేపు ఇంకో ప్లాన్ వేయడం దేనికి? అయితే ఇప్పుడే సల్మాన్ని పంపించి బెంగళూరు వెళ్దామని ఇప్పుడే అమ్మని అడిగిస్తే? అవును, నువ్వన్నదే కరెక్ట్. అవును శ్రీరామ్, అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి ట్రై చేయమని నాన్నకు చెప్పడం బెటర్. అవును, మొన్న బెంగళూరు వెళ్దామన్నందుకే తల పగల కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇంకేం చేస్తుందో ఏంటో. అలా భయపడితే ఎలా నందిని? నేనే స్వయంగా వెళ్ళి మావికి చెప్పొస్తాను, పంపించి మరీ వస్తాను. తింగరి, మా అత్తయ్య మీద మీ మావయ్యని రెచ్చగొడతావా? చెప్తానే, ఇప్పుడే మీ అందరి సంగతి చెప్తాను. అమ్మో అమ్మో, ఏం ప్లాన్ వేసారే? పాపం మా అత్తయ్యకి పిచ్చని చెప్పి ఎన్ని నాటకాలు ఆడతారా? చెప్తానే మీ సంగతి. నేను ప్యాంటు షర్టు వేసుకోవడం ఏంటి? చివరికి రేఖ కూడా చెప్పిందే. పైగా అంత చిరాగ్గా వెళ్ళింది అంటే నిజమే అయి ఉంటుంది. భగవంతుడా, అది నాతో బెంగళూరు వచ్చేలా చేయి స్వామి. అక్కడికి వెళ్ళాక 2-3 రోజులు మెంటలని చెప్తా. ఈలోగా రేఖని జగదీశ్వరి తన్ని దారిలో పెడుతుంది. అప్పుడు రాజేశ్వరికి నిజం తెలిసినా ఏమీ కాదు. ఆలోచనలో పడింది ఏంటి? నిజమే అని నమ్మినట్టే. అంటే ఇప్పుడు నాతో బెంగళూరు రావడానికి ఒప్పుకుంటుందేమో. రాజేశ్వరి, భగవంతుడున్నాడు చూశావు? ఏ ఆయన కూడా నేను ప్యాంటు షర్ట్లోనే కనిపిస్తున్నానా?